షర్మిలమ్మ గారు అప్పుడైనా ఒకే మాట చెప్పినారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట మీద నిలబడింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అదే వైఖరి, ఈ రోజు అదే వైఖరి, రేపు కూడా భవిష్యత్తులో అదే వైఖరి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. రేపు కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా వైఖరి గల్లీ టు ఢిల్లీ ఒకటే. మీలాగా ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2019 ఎన్నికల ముందు మీరు ఒక్కసారి గెలిపించండి. గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పి మీరు ఆ రోజు చెప్పినారు కదా. గెలిచిన తర్వాత మీరు ఏం చేసినారు? సమాధానం చెప్పండి. ఏ రోజైనా పార్లమెంట్లో మీరు ప్రస్తావించి లేదు మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, ప్రత్యేక హోదా కంటే గొప్పది ఏది లేదు మన ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి మీరు ఏ రోజన్నా మీరు మాట్లాడినారా? మాట్లాడకపోగా మీరు రాజకీయాలు చేసుకుంటూ మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు చూసుకుంటూ ప్రజలకు మోసం చేసి గందరగోళాన్ని గురి చేసి ఇబ్బందులు నెట్టి వచ్చిన పెట్టుబడులు కూడా రిటర్న్ పోయే విధంగా మీరు ఆ రోజు విచ్చలవిడిగా పరిపాలించినారు. ఇది పరిపాలించి ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్ని మీరు అడిగే హక్కు మీకు నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.